12వ తారీఖు జూన్ నెల 2025వ తారీఖున భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక చీకటి రోజు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అంతటి ప్రమాదం జరిగింది. విమానయాన చరిత్రలోనే ఇదొక చీకటి రోజుగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఫ్లైట్ ఈ యొక్క ప్రమాదానికి గురవ్వడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠకైతే దారితీసింది. అన్ని ప్రమాణాలు పాటించే టాటా వారే ఇలాంటి ప్రమాదానికి ఏ విధంగా గురి చేశారంటూ ఈ రోజు అన్ని దగ్గరలో కూడా విమర్శలకైతే గురవుతుంది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ 7878 అనే విమానం గురువారం రోజు అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురైంది. 242 మందితో బయలుదేరినటువంటి ఈ విమానం కేవలం 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెంటనే కుప్పకూలిపోయింది. ఈ యొక్క ప్రమాదంలో 242 మందికి గాను 241 మంది కాలి బూడిదైపోయారు. ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ రమేష్ కుమార్ అనే వ్యక్తి అయితే ఈయన లండన్ పౌరసత్వం అంటే బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఒక భారతీయుడైన ఈయన మాత్రమే బ్రతకగలిగారు. ఈయన సీటు ఎగిరిపడి వేరే దగ్గర పడడం వల్ల ఈయన మంటలు అంటుకోలేదు ఈయనకి. దీనివల్ల ఈయన బ్రతకగలిగారు. ఏదేమైనా సరే ఈ విమాన ప్రమాదంలో వీళ్ళే కాకుండా అది బీజే వైద్య కళాశాల హాస్టల్ పై పడడం వల్ల అక్కడ భోజనం చేస్తున్నటువంటి వైద్య విద్యార్థులు కూడా మొత్తం 24 మంది చనిపోయారు. వీరితో పాటు మరొక 9 మంది ఈ రోజు కూడా చనిపోయారు. అంటే 13వ తారీఖు జూన్ నెల మొత్తం మీద ఇప్పుడు మృతుల సంఖ్య 274కు చేరింది. ఇంకా 9 మంది వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలన్నింటినీ కూడా భద్రతా తనిఖీలు అయితే చేస్తున్నారు. అన్నింటినీ తనిఖీ చేయమని విమానయాన సంస్థ జనరల్ డైరెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర ఈ బోయింగ్కి చెందినటువంటి మొత్తం 33 విమానాలు ఉన్నాయి. ఇప్పటికే 9 విమానాలకైతే ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేశారు. మిగతా విమానాలు బయటికి వెళ్ళాయి. అవన్నీ కూడా విదేశాల నుంచి తిరిగి రాగానే వాటినైతే తనిఖీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సంస్థకి చెందినటువంటి చైర్మన్ అలాగే మిగతా అందరూ కూడా దీని గురించి వివరించారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ 787-8 విమానాలు 26, అలాగే బోయింగ్ 787-9 విమానాలు 7 ఉన్నాయి. మొత్తం ఈ 33 విమానాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని మన విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ అయితే ఆదేశాలు చేశారు. వీటితో పాటు మిగతా విమానయాన సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.